ఈరోజు నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుకరాయి సముద్రం మండల కేంద్రంలో 3వ రోజు జనచైతన్య కాలనీకి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎలక్షన్ సమయంలో అనేక సమస్యలు మన దృష్టికి తీసుకురావడము, అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, లోకేష్ అన్న గారి సహకారంతో ఈరోజు ఎన్నో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు ఈ గ్రామాల్లో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కాలనీ వాసులకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్డు సమస్య ఉంటే అక్షరాల 40 లక్షల రూపాయలతో ఇక్కడ జనచైతన్య కాలనీలో సీసీ రోడ్లని మంజూరు చేసి ఆ రోడ్లను కూడా వేయించడం జరిగింది. సీసీ డ్రైన్స్ని ఇబ్బంది ఉంది అంటే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అక్కడికి వెళ్ళి మండల అధికారులంతా కూడా పరిశీలించి ఇక్కడ జనచైతన్య కాలనీ చిన్న కాలనీ అయ్యేప్పటికీ ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా విపరీతంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అక్కడ వెళ్ళి ఎస్టిమేషన్స్ అన్నీ వేసి దాదాపు కాలనీ వీధిలో 7.5 లక్షల రూపాయలు మనకి ఎస్టిమేషన్స్ వస్తే మన ఎంపీపీ సునీత గారి గ్రాంట్ కింద, మండల్ గ్రాంట్ కింద అది మంజూరు చేయడం జరిగింది. ఆ పనులను కూడా మేము ప్రారంభించనున్నాము. ఇంకా కాలనీలో మరొక వీధిలో చాలా సమస్య ఉంది అంటే వెంటనే DRWS గారికి తెలియజేయడము, మళ్ళీ అప్పుడు కూడా మండల అధికారులని పంపించగలిగితే అక్కడ మొత్తము డ్రైనేజ్ వ్యవస్థనంతా కూడా మనము మళ్ళీ దాన్ని నీట్గా చేయాలనంటే 40 లక్షల రూపాయలు అవుతుందని వాళ్ళు ప్రతిపాదన పంపిస్తే దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఇలా అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ఇక్కడ మనము ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మౌలిక సదుపాయాల మీద మనం నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. పెన్షన్లు అయితేనేమి కానీ, తల్లికి వందనం అయితేనేమి కానీ, గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ప్రతి స్కీమ్ కూడా ప్రతి ఇంటికి అందుతుందా అని ఈరోజు ఈ సమావేశంలో ప్రజలను మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళు చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా పెన్షన్ 4,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇంటికే వచ్చి ఇస్తూ ఉన్నారని వాళ్ళు చాలా చాలా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది గత వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీతో తిరిగామని చెప్పి పెన్షన్ కట్ చేశారక్క, మాకు ఇప్పటికీ రావట్లేదు అని చెప్తే వాళ్ళ ప్రతిపాదనలు కూడా తీసుకున్నాం. రానున్న కొత్త పెన్షన్లో వాళ్ళకు కూడా మేము పెన్షన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తానని హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ కాలనీలో చాలామంది మైగ్రేట్స్ ఉండడం వల్ల దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళ హౌస్ మ్యాపింగ్ వాళ్ళ వేరే ఊర్లో ఉండడం వల్ల ఆ టెక్నికల్ ఇష్యూని కూడా గత వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా తీర్చలేని పరిస్థితిని మన దృష్టికి తీసుకొచ్చారు. అది కూడా మనము ప్రాధాన్యత ఇస్తూ టెక్నికల్ ఇష్యూస్ ఏవి లేకుండా చేసేందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అతి త్వరగా తీరుస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ జనచైతన్య కాలనీలో HLC కెనాల్ రోడ్ని మనకి వేయించాలని కూడా అడగడం జరిగింది. అది కూడా ఆ ప్రతిపాదన ఈరోజు అర్జీ తీసుకోవడం జరిగింది. HLC డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియచేస్తాము. అక్కడ చాలా ఇల్లులు ఉండి అక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రయాణించేకి స్ట్రీట్ లైట్స్ లేని పరిస్థితిని మన దృష్టికి తీసుకువచ్చారు. అది కూడా పంచాయతీ డిపార్ట్మెంట్ తెలియజేశాము. రానున్న 2-3 రోజుల్లో కొత్త పోల్స్ని కూడా మనం ఏర్పాటు చేసి అక్కడ కూడా స్ట్రీట్ లైట్ వేయిస్తామని కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి చాలామంది మహిళలు జాబ్ కార్డ్స్ కోసం అప్లై చేయడం జరిగింది. అంటే ఇక్కడ పనులు లేక ఇబ్బంది పడుతూ ఉండేప్పటికీ మనకి ఏపీఓ గారికి కూడా ఆ జాబ్ కార్డ్స్ రిక్వెస్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 21 మంది మనకి ఆ జాబ్ కార్డ్స్ కోసము అప్లై చేయడం జరిగింది. త్వరలో వాళ్ళకు కూడా పనిని పెట్టించేలాగా కూడా మేము మాట్లాడతామని కూడా తెలియజేశాము. అదేవిధంగా హౌసింగ్ అండి, ఇక్కడ జనచైతన్య కాలనీలో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నారు. చాలా మందికి ఇక్కడ ఇంటి పట్టాలు లేని పరిస్థితిని మన దృష్టికి వచ్చేసప్పటికి మేము దాదాపు 40 వరకు కూడా మనము ఇంటి పట్టాల కోసము అర్జీలు పెట్టారు మనకి. అందులో 30 కొంచెం పెండింగ్ ఉండేప్పటికీ దాంట్లో 10 మందికి ఈరోజు పట్టాలు మంజూరు అవ్వడం జరిగింది. అండ్ ఎన్నడూ చరిత్రలో లేని విధంగా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ మన తహసీల్దార్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇచ్చినటువంటి ఈ అర్జీలలో
కరెక్ట్గా ఉన్నాయి, ఎలిజిబుల్గా ఉన్నాయని ఈ పొజిషన్ సర్టిఫికేట్ కూడా 24 గంటల్లో వాళ్ళు పెట్టినటువంటి అర్జీల్లో మనము 10 మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా 30 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో వాళ్ళకు కూడా చేయించి ఖచ్చితంగా రానున్న హౌసింగ్ శాంక్షన్స్ లో కూడా దాదాపు 40 మందికి కూడా ఇక్కడ హౌసెస్ శాంక్షన్ అవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ ఉన్న పట్టాలకి హౌసెస్ ని కూడా మనం శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ తరఫున వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునేలాగా సొంతింటి కళను తీర్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా అనేక పర్సనల్ ఇష్యూస్ ని కానీ లోకల్లో ఉన్నటువంటి స్థానికంలో ఉన్నటువంటి సమస్యల్ని మా దృష్టికి ఇక్కడ గ్రామస్తులు తీసుకురావడం జరిగింది. అవి కూడా అధికారుల యంత్రాంగం అంతా కూడా ఈ రోజు కాలనీకే వచ్చి ఈ రోజు ఒక చిత్తశుద్ధితో పరిపాలన అందించే విధంగా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బందికి కూడా మనం హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అనేక కారణాల వల్ల వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని మన దృష్టికి రావడము, అది కూడా వాళ్ళకు కూడా తెలియచేయడం జరిగింది. మరలా అలాంటి పరిస్థితులు లేకుండా మనం ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ ఇంటి వద్దకే పరిపాలన అందించేలాగా ఈ రోజు పరిపాలిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం ఒకటే, పేదింట్లో ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు, గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ గ్రామస్తులు స్థానికంగా ఒక బ్రాండీ షాప్ మీద కూడా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ ప్రయాణించే ముఖ్య మార్గం అది. అక్కడ మగవాళ్ళు వెళ్తే కూడా అక్కడ తాగే వంటి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మగవాళ్ళకి ఇబ్బంది ఉందంటే ఆడవాళ్ళకి చాలా చాలా డేంజరస్ పరిస్థితి ఉందని తెలియజేశారు. దాన్ని కూడా మనము ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాము, ఎక్సైజ్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లి అక్కడ ఎటువంటి భద్రత లేని పరిస్థితిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఆ బ్రాండీ షాప్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి ఇబ్బంది లేకుండా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళకి మనము తెలియచేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి, పిల్లలకి, మహిళలకి అందరికీ కూడా భద్రతను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 3 రోజుల నుంచి పర్యటిస్తున్నప్పటికీ ప్రజలందరూ కూడా స్థానికంగా పంచాయతీ శానిటేషన్ మీద ఎక్కువ తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇళ్ల పట్టాల మీద, రెవెన్యూ సమస్యల మీద మన దృష్టికి ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. అది వెంటనే కూడా మనము రెవెన్యూ అధికారులని అప్రమత్తం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రానున్న నెలల్లో మనం ఖచ్చితంగా ఈ హౌసింగ్ స్కీమ్ అనేది మనము అమలు పరుస్తాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ మాత్రం అందరూ పొజిషన్ సర్టిఫికేట్స్ కోసం అడుగుతూ ఉన్నారు. సో అక్కడ అనేక వైసీపీ హయాంలో చాలా అవకతవకలు జరిగింది. రెవెన్యూ ఇష్యూస్తో వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కొంతమందికి వీళ్ళకే తెలియకుండా వేరే వాళ్ళపైన ఆన్లైన్ పేర్లు ఎక్కించుకోవడాన్ని మన దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా ఒక మహిళ అయితే ఆ అమ్మాయి పేరు, వాళ్ళ ఇంట్లో అమ్మాయి పేరు పైన 5 ఇల్లులు నా పేరు పైన ఉన్నాయని నా తల్లికి వందనం కట్ చేశారని తెలియజేసింది. అంటే ఇట్లా అనేక కార్యక్రమాలని గత వైసీపీ ప్రభుత్వము నిర్లక్ష్యం చేసి వాళ్ళ మీద పేద ప్రజల మీద ఇబ్బంది పెట్టే పరిస్థితిని తీసుకొచ్చారు. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఈ కాలనీ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడంతా కాంపాక్ట్ ఇల్లులు ఉండేసరికి రోడ్లో కొన్ని పట్టాలు లేని పరిస్థితి. ఎవరైతే పట్టా ఉన్న భూముల్లో అక్కడ రోడ్లు డ్రైన్స్ వేద్దామన్నా కానీ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వలేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో అది కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. పంచాయతీ ప్లస్ RWS కోఆర్డినేషన్తో ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒకవేళ చిన్న రోడ్స్ ఉంటే వాళ్ళకి సోక్ పిట్స్ని మనము ప్రపోజ్ చేస్తూ ఉన్నాము. ఇంకుడు గుంతల్ని కూడా ప్రపోజ్ చేసి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, నీటి సమస్య కూడా గతంలో ఉండింది, అది కూడా తీర్చే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. కరెంటు సమస్య ఉంటే కూడా ఇక్కడ మనం ఒక DP వేయించాము. ఆ DPని కూడా గ్రౌండ్ చేస్తూ ఉన్నాం. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే వైర్లు ఇంటిపైన ఉన్నాయో అవి కూడా మనము పిల్లలకు ఇబ్బంది లేకుండా కొత్త పోల్స్ వేసి స్ట్రీట్ లైట్స్ వేయించి కూడా తీసుకెళ్తా ఒక్కొక్కటిగా అన్ని కూడా మనము మౌలిక సదుపాయాల నుంచి, వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అన్ని కూడా ఈ ప్రతి ఇంటికి చేరే విధంగా కూడా సమావేశాలు తీసుకుంటా ఉన్నాం. అధికారులు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే నిర్లక్ష్యం జరిగితే హెచ్చరిస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తాం.